What are you feeling right now? You had two back-to-back releases within a gap of 2 months. Yeah. When people used to ask you that why don't you do movies for the theater and all, from there to getting two back-to-back releases, what is your feeling? Where are you standing right now? చాలా ఫార్మల్గా అడిగావు. నో కాదంటే చాలా వెరీ హ్యాపీ. ఎందుకంటే అసలు శీష్ మహల్ వాజ్ హోప్లెస్. డబుల్ ఇంజన్ అన్న ఓకే అవుతుంది, ఎక్కడో చోటకి వెళ్తుంది, బికాస్ ప్రొడ్యూసర్ విశ్వ ఆల్రెడీ పరేషాన్ తీసాడు. సో తను ఎక్కడో చోట దీన్ని ఓటీటీలో ఎక్కడైనా వస్తుందిలే అనుకున్నాం. శీష్ మహల్ బయటికి రావడం వెరీ హ్యాపీ. దట్టు నేను కోరుకున్న ప్రసాద్ స్క్రీన్ 5లో షో పడి దెన్ ఈటీవీ విన్లోకి వెళ్ళిపోయి అండ్ ఒక సైకిల్ కంప్లీట్, ఒక మేకింగ్ టు రిలీజ్ ఒకటి ఉంటుంది కదా ప్రాసెస్, అది ఫినిష్ అయింది. అంటే మేమైతే ఎలాంటి మిరాకిల్ అయితే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ 2 సినిమాలు ఏదో ఒకటి జరిగి మనకి ఫేమ్ వస్తుందనో డబ్బులు వస్తాయి దీంట్లో డబుల్ ఇంజన్ నుంచి కానీ. ఎందుకంటే 1 వీక్లో పండగ రిలీజులు ఉన్నాయి. అది పక్కన పెడితే అసలు ఆడియన్స్ రావట్లేదు థియేటర్కి. ఇట్లా డబుల్ ఇంజన్ చిన్న సినిమాలు కదా, మనకున్న చిన్న ఫ్యాన్ బేస్లో వాళ్ళు ఫ్రెండ్స్కి చెప్పి మనం గివ్ అవేలు ఇచ్చి చాలా అట్లా వచ్చిన ఆడియన్స్. బట్ వెరీ హ్యాపీ స్క్రీనింగ్స్. ఎందుకంటే నేను మోస్ట్లీ ప్రతి స్క్రీనింగ్కి వెళ్ళి అటెండ్ అయ్యాను టు సీ ఆడియన్స్ రియాక్షన్. ఇంకా అది ప్రతి ఫిల్మ్ మేకర్ డ్రీమ్ కదా వెళ్ళి. సో అవన్నీ ఎంజాయ్ చేసాం. I remember coming to all the screenings and seeing you standing out of the door and listening to the audience's reaction, celebrating outside and things like that. అప్పుడే అనిపించింది ఇది ఇప్పుడే ఇట్లా ప్రైవేట్ స్క్రీనింగ్స్ లో ఇంత హిట్ అవుతుంటే, ఐ మీన్ వీ యూస్ టు సీ దట్ ద సీట్స్ వర్ ఫుల్ అండ్ పీపుల్ యూస్ టు సిట్ ఆన్ ద ఫ్లోర్, నేల టికెట్ బ్యాచ్ లాగా కూర్చొని చూసేటప్పుడు ఇట్ వాజ్ లైక్, అంటే అవి ఫ్రీ స్క్రీనింగ్స్ కదా. వి సోల్డ్ ద టికెట్స్ ఆల్సో రైట్ రామానాయుడులో. యా, 1-2 సార్లు అనుకుంటా, 1-2 సార్లు అమ్మాం. అప్పుడు కూడా ఫుల్ అయింది అండ్ పీపుల్ వర్ రెడీ టు సిట్ ఆన్ ద ఫ్లోర్ అండ్ వాచ్. టికెట్ కొని కూడా అసలు కంప్లైంట్ చేయకుండా. రైట్. ఆ శాంపుల్ తీసుకుంటే వావ్ ఇదే బజ్ ఉంటే సినిమా హిట్ కదా అన్న ఫీలింగ్ వస్తుంది కదా ఎవరికైనా. ఓకే, క్యారీడ్ అవే బై ఫ్యాన్స్, వాళ్ళ రియాక్షన్స్, మన సినిమా అంటే బాగా ఇష్టపడే వాళ్ళు. ఇట్స్ వర్త్ ఇట్. రామానాయుడు దాకా వెళ్ళి 150 రూపీస్ నువ్వు ట్రావెలింగ్, ఇదే స్క్రీన్స్కి ట్రాన్స్లేట్ అవ్వట్లేదు. రైట్. మనకున్న అంటే ఎన్ని రోజులు ఆడితే డబ్బులు రావాలి, ఎంత తక్కువ బడ్జెట్ అయినా కూడా మన అయిపోయిందంటే అవి నీ హార్డ్ డిస్క్లో ఉన్నంత వరకు యూ గో బ్యాక్, యూ సీ ఇంకో స్క్రీనింగ్ వేద్దామా, ఏం చేయాలి దీన్ని, అది ఉంటుంది కదా. థియేటర్కి ఓటీటీకి వెళ్ళిపోయినాక ఇట్స్ లైక్ యూర్ డన్ విత్ దట్ ప్రాజెక్ట్స్. ఆ మ్యూజిక్ అంతా అయిపోయింది, ఇప్పుడు కొత్త దాంట్లోకి వెళ్ళాలి. చాలా అంటే లాస్ట్ 10-11 ఇయర్స్లో ఏదైతే చాలా ఫ్రీడమ్తో ఇష్టం వచ్చినట్టు చేసాము ఫిక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇప్పుడు సడన్గా లాస్ట్ ఆల్మోస్ట్ 1 ఇయర్లో ఏం పెద్దగా షూట్ చేయలేం. మేబీ 1 or 2 థింగ్స్ వీ డిడ్. ఎప్పుడు ఇంత ఐడియల్ లేవు అసలు. ఏదో ఒకటి క్రియేట్ చేయటం, టక్కన షూట్కి వెళ్ళిపోవడం, ఎడిట్ చేసేసుకోవడం, అక్కడ దాకా ఉండేది. ఒకటి మాకు డబ్బులు ఇచ్చే ఫండర్స్ కూడా డ్రైన్ అయిపోయారు. మేబీ ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరిని వచ్చి చేయమంటే, అండ్ ఎవరికి కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, మేమంటే బాగా ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరన్నా 1,00,000-1,50,000 డూ ఇట్, పోస్ట్ ప్రొడక్షన్కి డబ్బుల్లో కావాలి ప్రాజెక్ట్ కంటే ఇస్తున్నారు. కానీ అండ్ నేను రోహిత్ కూడా చాలా కామ్ అయిపోయాం. ఇప్పుడు తొందరపడి ఏది చేయాలని లేదు. ఉంటాయి ఐడియాస్, చిన్న చిన్న ఐడియాస్, టక్కన షూట్కి వెళ్దాం కదా, ఖాళీగా ఉన్నాం ఏదో చేద్దాము, ఈ లొకేషన్ ఫ్రీగా ఉంది, కెమెరా అవైలబుల్ ఉంది, అట్లాంటి ఐడియాస్ వస్తాయి. కానీ ఇంత ముందున్నంత పుష్ లేదు. ఇప్పుడు ఒక ఇండిపెండెంట్ ప్రొడ్యూసర్కి ఒక కథ పిచ్ చేస్తున్నాం, సో దాని మీద వర్కింగ్. అండ్ ఒక ఓటీటీకి వెబ్ సిరీస్ పిచ్ చేస్తున్నాం, దాని రైటింగ్. మేజర్ చేంజెస్ నౌ వీ గాట్ ఇన్ టు రైటింగ్. ఇన్ని రోజులు చెయ్యింది ఇప్పుడు రాయాల్సిందే. దెర్ ఇస్ నో అదర్ ఇంకా వే. పిచ్ చేయాలి వాళ్ళకి లైన్ బై లైన్, అంటే ఆన్ స్క్రీన్ ఏం ఉండబోతుంది విత్ డైలాగ్, విత్ ద ప్రెజెంటేషన్, వాట్ ఎవర్ పిచ్ డెక్స్, లుక్ ఆఫ్ ఇట్ అని, డైరెక్టర్స్ ట్రీట్మెంట్, ఆల్ దట్ స్టఫ్. ఏదైతే బిగినింగ్ డేస్లో ఫిల్మ్ మేకర్స్ చేస్తారో ఉంటాయో ఇవన్నీ, అవి ఇప్పుడు మాకు ఏమంటారు, అది ఆ ప్రాసెస్లోకి వెళ్ళాం. ఎంజాయింగ్ రైటింగ్. కొంచెం స్టార్టింగ్లో చాలా డిఫికల్ట్ అనిపించింది, అలవాటు పోయి. ఇంతకుముందు నేను ఏంటి శీష్ మహల్కి ముందు లేకపోతే 2008-9 ఆ టైంలో కూర్చుని రాస్తే లైక్ 20 pages పర్ డే రాసేవాడిని. రాసి 1 వీక్ తర్వాత ఇది బాగాలేదని చింపేయటం, సంథింగ్ విల్ హ్యాపెన్, లేదా పక్కన పడేయటం, అట్లా మళ్ళీ ఆ గ్రూవ్లోకి వస్తున్నాం మెల్లిగా.
రాయటం ఎంత బద్ధకం అంటే జస్ట్ నువ్వు దాని ముందుకెళ్ళి కూర్చోవడం వరకు బద్ధకంగా ఉంటుంది. వన్స్ యూ స్టార్ట్ టైపింగ్ ఇంకా బాగుంటుంది ప్రాసెస్, ద వే యూ సీన్ ఎవాల్వ్ అవటం. సో ఈ 2 రిలీజుల తర్వాత ఓకే ఇంకొంచెం బడ్జెటెడ్ ఫిలిమ్స్ లైక్ 2 crores, అండ్ అది కూడా అంత ఆప్టమిస్టిక్గా ఏం లేదు. కైండ్ ఆఫ్ ఒక టైంలో అయితే లైక్ ఏ మంత్ బ్యాక్ అట్లా ఒక డిప్రెసివ్ టాక్ నడిచేది నాకు రోహిత్కి. అసలు ఏమన్నా చేయగలుగుతామో మనం ఇప్పుడున్న సిచ్యువేషన్లో, మార్కెట్ ఈజ్ సో బ్యాడ్, ఓటీటీలు చిన్న సినిమాలు కొనడం లేదు, అండ్ పేపర్ వ్యూ పెట్టినా డబ్బులు రావడం లేదు. థియేట్రికల్ రిలీజ్ ఇంకా మర్చిపోవచ్చు, ఫార్మాలిటీ. థియేట్రికల్ రిలీజ్ అయితేనే ఓటీటీకి వస్తుంది అని ఒకటి ఏదో అన్అఫిషియల్ ఒకటి ఉంది నామ్, దానివల్ల రిలీజ్ అయితే చేస్తున్నాం. దాని ముందు ఉండే బజ్, ఇప్పుడు డబుల్ ఇంజన్ కానీ శీష్ మహల్ కానీ చేసినప్పుడు ఎంత ఎక్సైటింగ్, ఎంటైర్ టీమ్ వాజ్ లైక్ పబ్లిసిటీ ఆన్లైన్ చేయటం. కానీ ఇప్పుడు ఏం చేద్దాం అసలు నెక్స్ట్, అబ్సల్యూట్ హోప్లెస్ ఇద్దరం, ఇది ఎటు వెళ్ళట్లేదు. నేను కూడా ఒక టైంలో అయితే రోహిత్ అంటే అయిపోయిందేమో రోహిత్ మన ఫిల్మ్ మేకింగ్ లైక్ దిస్ 10 years, జ్యూస్ కాదు జ్యూస్ ఉంటుంది, కెరియర్ ఎండ్ అయిపోయిందేమో ఇంకా మనకి, ఓకే చేయలేమేమో, చేసినా అసలు ఎవరు మన ఆడియన్స్, మన కైండ్ ఆఫ్ స్టోరీస్తో, ఈ రియలిస్టిక్ అప్రోచ్తో ప్రొడ్యూసర్లు ఎంత కన్విన్స్ అవుతారు. మధ్యలో ఒక ఓటీటీ డిస్కషన్లో ఓటీటీ క్రియేటివ్ హెడ్, మీరు టోటల్ కాంప్రమైజ్ అవ్వండి అని మేము అన్నాం. బికాజ్ మీకు ఒక స్టైల్ ఉంది, మీకు ఒక వే ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఉంది, సింక్ సౌండ్ కావచ్చు, వాట్ ఎవర్ రియల్ లొకేషన్స్, అది యూ కమ్, మీరు కొంచెం ముందుకు రండి, మేము కొంచెం ముందుకు వస్తాం, లెట్స్ ఫైండ్ ఎ మిడిల్ గ్రౌండ్. కంప్లీట్గా మా స్టైల్లో చేద్దాం, అలాగే కంప్లీట్గా మీ స్టైల్ కూడా చేశారు, బట్ మాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా లైక్ ఓటీటీకి, వాటిని మీరు ఫుల్ఫిల్ చేయగలిగితే వీ కెన్ వర్క్ టుగెదర్ అన్నట్టు అదొక డిస్కషన్ అయింది. అది ఎట్లా, హౌ టు ఫైండ్ దట్ మిడిల్ గ్రౌండ్, అంటే ఒక చిన్న సజెషన్ కూడా తీసుకోకుండా నేను రోహిత్ మా డెసిషన్స్తో చేశాను కదా అన్నీ. ఇప్పుడు నౌ యూ హ్యావ్ టు లిజన్ టు దెమ్. ఈ యాక్టర్ వద్దనొచ్చు వాళ్ళు, మనం ఏమో ఇట్లా బ్యాంగ్ ఫుల్ మైండ్లో ప్రిపేర్ అయిపోయింటాం రాసినప్పుడు ఈ క్యారెక్టర్ వీడికే అని, ఇంకా వస్తాయి అట్లాంటి సజెషన్స్. సో వాటి అన్నిటికీ ఓపెన్ అప్ అయిపోయాం, కన్విన్స్ చేయడానికి ట్రై చేద్దాం ఈ కథ, ఈ యాక్టర్, దెన్ విల్ సీ. అండ్ ఆ 1 month బ్యాక్ అని చెప్పే కదా ఈ డిప్రెసివ్ టాక్ నడిచిందని, తర్వాత నథింగ్ మ్యాన్ అంత ఆలోచించద్దు, లెట్స్ టేక్ ఇట్ స్టెప్ బై స్టెప్. ఈ 6 months ఆలోచిద్దాం. ఫస్ట్ ఈ ఓటీటీ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని మీద, అండ్ ఒక సబ్జెక్ట్. ఒక టైంలో అంటే ఒక 4-5 months బ్యాక్ ఒక మెయిన్ స్ట్రీమ్ ఫిల్మ్ మేకర్ ఒక అతన్ని కలిసి, అంటే నేను ఏమైనా ప్రొడ్యూస్ చేస్తాను మీతో అన్నట్టుగా, అంటే సో దే ఆర్ ఆస్కింగ్ లైక్ థ్రిల్లర్ చేయండి మీరు, మీ స్టైల్లో థ్రిల్లర్స్ బాగుంటాయి. థ్రిల్లర్స్ సరే, థ్రిల్లర్స్ ఎప్పుడు మనం ట్రై చేయలేదు, జస్ట్ రియలిస్టిక్ అండ్ దానికి థ్రిల్లర్ యాడ్ చేయాలి. అంటే జాన్రా స్పెసిఫిక్ అనేది చాలా టఫ్, థ్రిల్లర్ కానీ సస్పెన్స్ కానీ హారర్ కానీ ఎనీథింగ్ మ్యాన్, కామెడీ, అది నడిచింది. తర్వాత ఓటీటీ ఈ రిలీజుల వల్ల కొంచెం ఓటీటీ పీపుల్ టచ్లోకి రావటం, వాళ్ళతో మాట్లాడితే 3-4 months బ్యాక్ వరకు, 2 months బ్యాక్ మేబీ హారర్ థ్రిల్లర్స్ అయిపోయింది సార్, ఇప్పుడు రామ్ కామ్స్ ఫీల్ గుడ్ ఫిలిమ్స్ అంటున్నారు. సో ఓకే, నౌ వీ హ్యావ్ టు థింక్ దట్ వే. ఆఫ్టర్ ప్రేమలు కేమ్ అవుట్ ఐ గెస్, మేబీ యా ప్రేమలు మస్ట్ హావ్ బీన్ ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. అట్లా ఓటీటీస్లో అంటే ప్రైమరీలీ ఓటీటీ ఎందుకు ఎంత మాట్లాడుతున్నానంటే ప్రస్తుతం మేము దాని మీదే డిపెండ్ అవ్వాలి అని డిసైడ్ అయ్యాం. థియేట్రికల్ సెకండరీ, ఇప్పుడు ఫస్ట్ ఓటీటీ. అందుకే ఓటీటీకి ఎలాంటి పిచ్ చేయాలి, వాళ్ళకేంటి మంత్ బిగినింగ్లో ఒక మీటింగ్ జరుగుతుంది టీమ్కి, ఇప్పుడు ఏం నడుస్తుంది, ఓకే ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ కామెడీ నడుస్తుంది, సో లెట్స్ డూ సంథింగ్ లైక్ దట్. అట్లా మంత్లీ మారిపోతూ ఉంటాయి ట్రెండ్స్. సో ఇప్పుడు రైట్ నో ఫీల్ గుడ్ రామ్ కామ్ అంటున్నారు. సో అలాంటి కథ ఒకటి అంటే 2-3 రెడీ చేసుకుంటున్నాం. ఐ హ్యావ్ రియలీ వన్ థ్రిల్లర్ ఐఎమ్ వర్కింగ్, చాలా కష్టంగా ఉంది రాయటం, బట్ నడుస్తుంది. ప్రెజెంట్ డేలో కథ రాయడం చాలా కష్టం అయిపోతుంది. దట్స్ వై నువ్వు ఇన్ని నాస్టాలజిక్ ఫిలిమ్స్ వస్తాయి, అంటే 80s 90s, ఎక్కడ మొబైల్స్ సీసీటీవీ లేని టైమ్స్లో కథలు. ప్రెజెంట్ డేలో కథ రాయాలంటే ఒక క్యారెక్టర్ కాంటెంపరీ స్టోరీ అనుకుందాం, హౌ కెన్ యూ అవాయిడ్ మొబైల్, రైట్? ఆర్ హౌ కెన్ యూ అవాయిడ్ క్రైమ్ సీన్ ఉంది, క్రైమ్ సీన్ ఉంది అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ సీసీటీవీ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఆ ఫోన్ ఎక్కడికి వెళ్ళింది, ఏ ఫోన్ వచ్చింది, ఎవ్రీథింగ్ దీని మీదే డిపెండ్ అయ్యింది. అలాంటి స్పేస్లో కథలు రాయడం చాలా కష్టం అవుతుంది.
Yeah. అంటే నువ్వు ఇంకెంత అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తావు అనేది ఇట్స్ అప్ టు యూ. అండ్ మోస్ట్లీ పీపుల్ ఆర్ ఆన్ ఫోన్స్. నీ క్యారెక్టర్స్ కూడా అట్లా ఉండగలవా? ఎగ్జాక్ట్లీ. కానీ ఆన్ స్క్రీన్ when you look at them, then కొంచెం బోరింగ్ అనిపించచ్చు. ఇఫ్ a character is just looking at his phone, you have to make them interact with each other, which is almost ఈ days లో it's not happening much. It's either happening on WhatsApp or through memes they're communicating, but everyone is staying in touch. ఓకే, మొబైల్ వాడకుండా కూడా లైఫ్ నడుస్తుంది. దెర్ ఇస్ డ్రామా హ్యాపెనింగ్, దెర్ ఇస్ మర్డర్స్ హ్యాపెనింగ్, స్కామ్స్ హ్యాపెనింగ్. కానీ ఇవన్నీ అంటే ఆడియన్స్ లాజికల్గా ఏంటి, వాడి దగ్గర మొబైల్ లేదా, అవును, వాడు నెరుపుక పోలీసు ఇన్వెస్టిగేట్ చేసేటప్పుడు ఇవి ఉండవా, అవి లేనప్పుడే నువ్వు ఏమైనా చేయొచ్చు. సో అట్లా నేను కూడా ఒక 1975, ఇప్పుడు మేము చేస్తున్న వెబ్ సిరీస్ కూడా 1980. అంటే అది ఒక ఈ సిచ్యువేషన్ వల్ల తీసుకున్నది కాదు, అంటే ఇట్లా రాయలేము అని. మాకు ఇష్టమైన స్టోరీ, దాన్ని 80s, అది చాలా ఎక్సైటింగ్గా ఉంది. 80sలో ఒక విలేజ్ అండ్ చెన్నై బ్యాక్డ్రాప్లో జరిగే కథ. ఆంధ్రాలో ఒక విలేజ్ అండ్ చాలా స్టోరీ చెన్నైలో. క్రియేటింగ్ దోస్ టైమ్స్. అండ్ మళ్ళీ నేను రోహిత్ ఫుల్ బౌన్స్ బ్యాక్ అయిపోయాము. ఇంకా నో డిప్రెషన్, నో నెగిటివ్ టాక్స్, ఇది జరుగుతుందా లేదా, ఇది ఏం లేదు ఇప్పుడు. ఇంకా స్టెప్ బై స్టెప్ అప్రోచ్. ఓకే, మేబీ ఎంటైర్ ఇయర్ ఖాళీగా ఉంటాము, కానీ ఒక ప్రాసెస్ అయితే నడుస్తుంది. మేబీ రేపు మా వెబ్ సిరీస్ ఒక స్టేజ్ దాటింది, ఇప్పుడు సెకండ్ లెవెల్లో ఉంది, అక్కడ రిజెక్ట్ అవ్వచ్చు. ఓకే, విల్ వర్క్ ఆన్ సంథింగ్ న్యూ. ఒక పిచ్చింగ్, రైటింగ్ ఎక్స్పీరియన్స్, అట్ ది సేమ్ టైం సేమ్ ఓటీటీ. ఓకే, ఇది బాగాలేదు, మీరు ఇంకోటి తీసుకురండి ఏదన్నా, మేబీ యువర్ ఐడియా ఈజ్ గుడ్, కానీ ఇది వర్కౌట్ అవుతుంది దీనికి, ఇప్పుడున్న మాకున్న బడ్జెట్స్లో వాట్ ఎవర్. సో కాంటాక్ట్స్ పెరుగుతున్నాయి. It's nice. I mean, since inni రోజులు you had one niche kind of an audience who enjoyed something parallel other than what is happening in the mainstream. But now the mainstream is looking at you guys and they are approaching you with budgets or with stories. Only one thing they're expecting is you give us a bounded script and we are ready to invest with you. So it's like you're capturing a other side of the market. Like you were approaching, you didn't plan like we'll build an audience with our films and everything. It just happened like that. You made films and people started enjoying it and you built an audience for yourself. But now the others are also looking at, say, because it might have been because of maybe Vivek Saga's music, because he is kind of known in the mainstream industry. Yes. So through him, his fans, and they are exploring his music from Sheesh Mahal Gani, from Niridega Natlu Gani, from Story Discussion. All these albums, they are super hit albums in my opinion, but they are not out there. అంటే అంత రీచ్ లేదు అండ్ జనాలు విన్నప్పుడు దే వెంటనే వాళ్ళు గెస్ కొట్టేస్తున్నారు, వివేక్ సాగర్ మ్యూజిక్ కదా కానీ ఎప్పుడు వినలేదే అన్నట్టు. అది అన్ని ప్లాట్ఫామ్స్ లో ఉంది, మళ్ళీ స్పాటిఫైలో ఉంది, యూట్యూబ్ లో ఉంది, అండ్ ఇట్స్ ఎవ్రీవేర్. ఇట్ ఈస్ జస్ట్ దట్ పీపుల్ డోంట్ నో దట్ ఇట్ ఎగ్జిస్ట్. నువ్వు అన్న దాంట్లోనే ఇప్పుడు మాకు కూడా ఏంటంటే ఒక 10-11 years ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నాం. లెట్స్ టేక్ ఎ న్యూ టర్న్. రైట్, I was coming there. ఇప్పుడు న్యూ టర్న్, లైక్ ఐ నో యూ, సో యూ keep telling that I will never work with stars because you claim that you don't know how to work with a star, but I say otherwise. I just think that you don't want to handle the baggage that comes along with a star, like his team gavachu or his ego or whatever, like nen star ani. It's just that అంటే ఇప్పుడు ఒకవేళ even if you're not working with a star, I see the talent that you have is something that you can make a star. You can introduce a character or in a film or a story, and you have that potential to make one crazy blockbuster mainstream movie. అంటే పొటెన్షియల్ అది తెలియదు మన ఎవరికి. You just do your film with your conviction. Right, with your story that you have in mind. But I've heard stories from you that are very, grand, epic visuals. Like there's this one day we were sitting and we were talking Avanti, and you just started narrating one story. Oka port area lo jarugutu untadi, itla camera enkal nunchi pain nunchi vastuntadi, and one guy is wearing one gold watch, chains and stuff. Oka smuggled deal or something like that. I mean, just the opening of it till the title you told, I forgot the title. కిరాయి హంతకుడు ఓన్లీ హ్యూజ్ ఓపెనింగ్. ఒక 1970s or 80s ఐ థింక్. ఓల్డ్ వింటేజ్ కారు చాగుతుంది పోర్ట్ పక్కన,
అక్కడ పెద్ద షిప్ ఉంటుంది, వీళ్ళిద్దరు చిన్న బోట్లో వెళ్ళి ఆ షిప్లో ఎక్కితే లోపల క్యాసినో ఉంటుంది, అండ్ దే ఆర్ మీటింగ్ సమ్ వన్. అదొక సుపారీ డీల్, ఒకరిని చంపడానికి వీళ్ళిద్దరు వచ్చారు, ఎంత హ్యూజ్ సెటప్ ఆలోచించది. రైట్. బట్ అది ఎవరితో చేయాలి? ఆ బడ్జెట్స్ కావాలంటే యూ నీడ్ సమ్ సేలబుల్ స్టార్, డబ్బులు పెట్టాలి అంటే. రైట్. బట్ imagine like going a little back into the 2000 or early 90s or late 90s, Junior NTR, Allu Arjun, these are all people from star families, agreed. But they are new to the audience. Yeah. And some director with conviction or based on his friendship with their family or with his relation with them, he wanted to introduce them in the movie. Like Junior NTR or Allu Arjun, or you can say Ram Charan, all these people, they were very new faces. Yeah. It is just because of the characters they played. Like if you look at Allu Arjun, Arya, Happy, Arya 2, it is because of the characters that they played that they're huge stars today. And I personally I'm saying, I'm not saying that there are no people out there. I don't know anybody or any filmmaker who writes a better character than you do. Even if you don't write it or your half job is done just by casting a good actor, but still there's something, a characterization that you're writing. Ippudu, I don't want to give a spoiler out, but talking about 3GT, it was a lot of improvisation. Kani chala, I heard that you also wrote డైలాగ్స్ అండ్ స్టఫ్. డబుల్ ఇంజిన్ కి అది జరిగింది బాగా. ఓకే. దీనికి కూడా 3GT కూడా రాసేవాడిని, అంటే ఆన్ లొకేషన్ రైటింగ్, నాట్ అప్ ఫ్రంట్ ఏదో రాసుకుని ఇది కాంక్రీట్ స్క్రిప్ట్ అని వెళ్ళలేదు ఇప్పుడు దాకా. ఇప్పుడు అది చేస్తున్నాము. అండ్ వన్ స్టార్ థింగ్ ఐ టెల్ యూ లైక్ నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఒక మంచి స్టోరీ ఆర్ గుడ్ క్యారెక్టర్ వెన్ యూ రైట్, విచ్ ఇస్ ఆబ్వియస్లీ ద స్టోరీ, లైక్ వాట్ హీస్ గోయింగ్ టు డూ త్రూ అవుట్ ద ఫిల్మ్. సో when your writing is so strong and you have the I'm not able to find the right word other than potential. If you can just tell me. But when you have that sort of a skill with your writing, why don't approach a star, but make a star out of somebody who you see that okay, ee kathaki veedu తీసుకెళ్ళగలుగుతాడు with my direction. Because your direction is everything in your movies. Everything also, it is nothing but what you tell and what you achieve with the actors. It is all the director. నువ్వు చాలా అడిగేస్తున్నావు. ఓకే, నాకు గుర్తు. ఓకే, ఎక్కడ కమ్ టు ద పాయింట్. The point is, when I'm just trying to find out what is it that you're not getting into that zone of filmmaking, as in handling those big budgets. Those budgets won't come without a star, that is for sure. But లైక్ ఫిల్మ్స్ లైక్ అంటే ఇప్పుడు ఆర్యా 2 కూడా పెద్ద బడ్జెట్ ఫిల్మే, ఐ వుడ్ సే. బట్ ఇట్ ఇస్ సెట్ ఇన్ అ వెరీ, ఇట్ ఫీల్స్ లైక్ యూ కెన్ మేక్ ఇట్. ఒక ఆఫీస్ ఉంటే, ఒక ఊరు ఉంటే, కొంతమంది యాక్టర్స్ ఉంటే, ఐ థింక్ యూ కెన్ అచీవ్ సంథింగ్ లైక్. ఐ మీన్ ఇట్స్ అ లవ్ స్టోరీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే, రైట్? సో వై డోంట్ యూ ట్రై టు, ఇట్స్ నాట్ లైక్ ట్రై టు రైట్, I mean, what doesn't excite you about some... ఎక్సైట్ కాదు, నేను 2001లో ఇండస్ట్రీకి వచ్చేటప్పటికే ఇంకా ఫిలిమ్స్లో డిఫరెంట్ జాబ్స్ చేసి ఇంకా నేను ఇక్కడ స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడే, అప్పుడే నాకు చాలా క్లియర్గా ఉండింది మైండ్లో, నేను స్టార్స్తో పనిచేయను అంటే అదేదో మొండిగా తీసుకున్న డెసిషన్ కాదు, కొత్త యాక్టర్స్తో పనిచేయాలి. అప్పటికి చూసిన కొన్ని సినిమాలు, న్యూ యాక్టర్స్ అండ్ ఆ రియలిస్టిక్ స్పేస్ ఎక్సైట్ చేయటం, ఆర్జీవి ఇన్ఫ్లుయెన్స్ అనుకోవచ్చు ఒక రకంగా. అంటే నాగార్జునతో చేసాడు తను, బట్ లేటర్ సత్య కావచ్చు, అండ్ ఆర్జీవి నుంచి వచ్చిన, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన చాలా ఫిలిమ్స్. అండ్ అప్పుడు హిందీలో జరుగుతున్న చాలా ఇండీ బజ్, లైక్ సంథింగ్ లైక్ హైదరాబాద్ బ్లూస్, ఎవరు తెలియదు, ఆనంద్, కొత్త వాళ్ళు, యూ కెన్ డూ ఎనీథింగ్ విత్ దెమ్ అన్న ఒకటి ఇది ఉంటుంది. దెన్ 2000లో వచ్చినాక సినిమాలు చూడటం మొదలైంది, డివిడీలో, సిడీస్లో, దీంట్లో వరల్డ్ సినిమా ఇవన్నీ. అక్కడ కూడా అదే ఎక్సైట్మెంట్. అండ్ నా ఫ్రెండ్స్ అందరూ కొందరు, అంటే 2-3 స్టార్ ఫిలిమ్స్కి పనిచేసేవాళ్ళు. లైక్ ఒక ఫ్రెండ్ మురారికి అసిస్టెంట్ కెమెరా డిపార్ట్మెంట్, ఇంకా ఒక అతనేమో ఇందిరా సినిమాకి అసిస్టెంట్. నాకు వాళ్ళు, అది ఇట్స్ సో పెయిన్ఫుల్ మ్యాన్. అంటే ఒక స్టార్ సినిమా అనేది ఎంత స్టేక్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి, ఎంత హెక్టిక్ ఉంటుంది. నాకు ఆ జోన్లోకి వద్దు.
నేను అంత ప్రెషర్ తీసుకోలేను. ఇట్స్ అ బర్డెన్. స్టార్ ఈజ్ ఆల్వేస్ చాలామంది హోప్స్, ఎక్స్పెక్టేషన్స్, బడ్జెట్స్. ఇంకోటి అసలు హ్యాండిల్ చేయగలనా లేదా, నేను హ్యాండిల్ చేయొచ్చు వద్దు అనుకున్నా అప్పుడే. దెన్ ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్. అదర్వైజ్ నేను అప్పుడే సినిమాల్లోకి, మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో వచ్చి అసోసియేట్ డైరెక్టర్గా ఇట్లా ఆపర్చునిటీస్ వచ్చేవి. నేను యాడ్ ఫిలిమ్స్లో, కార్పొరేట్ ఫిలిమ్స్లో ఉండి చాలా కంఫర్టబుల్ జోన్లోకి వచ్చేసా ఫైనాన్షియల్లీ. నేను 10 days పని చేస్తే చాలు, నా రెంట్, నాకేం అప్పుడు ఏం నో హ్యాబిట్స్ బిగినింగ్ నేను వచ్చినప్పుడు. సో ఏముంటుంది, తిండి, సినిమాలు చూడటం, జస్ట్ చిల్ విత్ ఫ్రెండ్స్, వీకెండ్ డ్రింకింగ్ ఉండేది అంతే. అదే ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తుంది, ఏం చేసేవాళ్ళం అప్పుడు, ఖాళీ టైం అంతా. నో మొబైల్స్, ఇంత ఫాస్ట్ ఇంటర్నెట్ లేదు, జస్ట్ సినిమాలు చూడటం. ఆ చూసిన సినిమాలో లైక్ మీరా నాయర్ సలాం బాంబే ఒకటి బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమాల్లో అట్లా. అండ్ ఇంకోటి నా రైటింగ్, మొన్న రోహిత్ ఐ వాజ్ జోకింగ్ ఇట్లా, రోహిత్ నువ్వేమో నేను చాలా తోపు రైటర్ అంటావు, బయట ఎవరితో మాట్లాడితే నేను ఎంత స్ట్రగుల్ అవుతున్నాను తెలుసా రాయడానికి. నాకు అసలు నచ్చట్లేదు నేను రాస్తున్నది, ఇట్స్ అ సిల్లీ ఐడియా. అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్ ఏమి ఉండవు నా దగ్గర. ఎవ్రీథింగ్ అరౌండ్ మీ, అరౌండ్ లైఫ్. అండ్ మోస్ట్లీ ఫిల్మ్ మేకర్స్ కథలే ఎక్కువ వస్తాయి. ఇప్పుడు ఇంకో 10 ఉన్నాయి నా దగ్గర. ఫిలిం పీపుల్ స్టోరీస్, యాక్టర్ స్టోరీ కావచ్చు, ప్రొడ్యూసర్ స్టోరీ, డైరెక్టర్ స్టోరీ, లేకపోతే ఫినిష్ అవ్వని ఒక ఫిలిం స్టోరీ, ఇట్లా రకరకాల. సో మచ్ ప్యాషనేట్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ దట్ ఓన్లీ దట్. అదే దాన్ని ప్యాషనేట్, ఓకే, సెల్ఫ్ ఇంటెలిజెంట్ అని ఇట్లేవో ఉన్నాయి కదా. సో అంటే అవుట్ ఆఫ్ ది బాక్స్, లెట్స్ సే గామి, అలాంటి ఐడియాస్ నాకు రావు అంత స్కేల్. ఎనీథింగ్ అరౌండ్ మేబీ విత్ ఇన్ దిస్ సిటీ ఆర్ ఒక విలేజ్, దాంట్లో డ్రామాని, డైలాగ్ని ఎంత బాగా పండించగలను. I don't know if I can talk about Gami, and also I haven't watched the film. I've seen the trailers and stuff. ఇప్పుడు like you said, stars వస్తాయి budgets అని. Do you think that's why they probably put Vishwak in it? And అయింది, అదే అయి ఉండొచ్చు. Okay. అది కొంచెం దానికి బడ్జెట్ పెరగాలి, రీచ్ పెరగాలి. ఇప్పుడు ఆ రీచ్ డెఫినెట్లీ అచీవ్ అయింది కదా. విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడు అనే టాపిక్ చాలా బజ్లోకి వచ్చింది సోషల్ మీడియాలో. అంటే ఇంత రెగ్యులర్ యంగ్ లవర్ బాయ్ స్టోరీలు లేకపోతే ఇలాంటివి చేస్తున్న యాక్టర్, లేదా ఒక ఫలక్నుమా దాస్, అలాంటిది ఒక అంటే కంప్లీట్లీ డిఫరెంట్ లుక్. రైట్, అది టాకింగ్ పాయింట్ అండి. రైట్. అండ్ యూవీ క్రియేషన్స్ బ్యాకింగ్. అదొకటి. ఇప్పుడు చిన్న సినిమాలు వీటికి ఎన్ని రిలీజ్ అవుతాయి, మన రోడ్డు మీద ఎన్ని పోస్టర్లు చూస్తూ ఉంటాం. అసలు ఎవరు షోస్ క్యాన్సిల్ అవ్వడం, లేకపోతే అది వచ్చి వెళ్ళిపోయింది కూడా తెలియదు. బట్ వెన్ దెర్ ఇస్, ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు బ్యాక్ చేస్తున్నారు ఒక, అనుకుందాం ఏదైనా లో బడ్జెట్ ఐడియా, రీచ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న సోషల్ మీడియా దీనికి జనాలకి ఒక బ్యానర్, ఒకప్పుడు కూడా ఉండేది బ్యానర్ వాల్యూ అనేది, బట్ అది ఇప్పుడు ఇంకా చాలా. ఓకే, మైత్రి మూవీ లేకపోతే యూవీ క్రియేషన్స్, యూవీ కాన్సెప్ట్స్ అనేది ఆల్టర్నేట్ సినిమాకి ఒక బ్యానర్ లాగా పెట్టారు. అదొక పాజిటివ్ ఇంపాక్ట్. వాళ్ళు అంటే వాళ్ళు ప్రమోషన్ చేసే విధానం ఒకటి. దే కెన్ బ్రింగ్ స్టార్స్. గామికి నాకు ప్రమోషన్స్ గుర్తులేదు కానీ ఎవరో ఒకళ్ళు ట్వీట్ చేయటం, లేకపోతే వాళ్ళ ఆడియో ఫంక్షన్కి రావటం, లేకపోతే వాళ్ళే కూర్చున్న యాక్టర్స్తో ఇంటర్వ్యూ చేయటం, సమ్మన్ లైక్ రాణా అనుకో. సో ఆడియన్స్లో క్యూరియాసిటీ వస్తుంది.